ఏంటి మావా పిచ్చి వాళ్ళకం శుభగారే నా చొక్కా చింపుకోవడం ఏంటి తప్పు. ఇదిగా బాగా అలసిపోయాను, కొంచెం బలమైన ఫుడ్ బాదం పాలు పంపించు, లేకపోతే గొడవలు అయిపోతాయి. అంకుల్ అంకుల్ నేను కనపడకపోయేసరికి ఏమైపోయానా అని దిగులుతో ఇలా పిచ్చోళ్ళు అయిపోయావా? పాపం వచ్చేసాగా. అసలు నువ్వు ఏమైపోయావు బాబు? బాత్రూమ్ గోడ దగ్గర ఎవరో కర్రుచ్చుకుని నెత్తి మీద టపి అని కొట్టాడు, దాంతో స్ప్రో పోయింది. లేచేసరికి ఇదిగో ఈ టైం అయింది. అల్లుడు గారికి ఇంకా పెళ్లి కొడుకు ముస్తా మీద మోసి తీరట్లేదు. పొద్దున్నే మళ్ళీ అదే డ్రెస్ లో దిగాను. అవును. హారతి తీసుకో బాబు. నీ హారతో కొంపలగలేవే. అంకుల్ నేను రెడీగా ఉన్నాను కదా, ఇప్పుడు పెళ్లి చేసేసుకోనా? ఇది ఎక్కడ కూడా పోయా పాపే. బాబు మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం పద. అక్కడ ఉందా? అమ్మయ్యా, ఆడు ఈయన చూడలేదు, బతికిపోయాం. మావా మనసు పాడైందని ఇలా మందు కొట్టే కంటే మనసున్న ఈ అల్లుని దగ్గరికి చేర్చుకోవచ్చుగా, ఏదైనా ఉపయోగపడతాడేమో. ఏంటి పడేది? ఎందుకని చిరాకు? అల్లుడిని కాస్త ముద్దుగా అడగొచ్చుగా. తప్పుద్దా? చెప్పండి అల్లుడు గారు. మీ నీచ్ కమ్యూన్ కుత్తేగాళ్లతో పాటు బుర్రగాలోని నన్ను కూడా చేర్చున్నాను అనుకో, టోటల్ గా కళ్యాణ్ గడ ఆస్తికి బొక్కెట్టి అది కలిసి 5th వచ్చి ఎలా ఉంది? ఇదిగో ఇది నువ్వు నిజంగా చెప్తున్నావా? మావే నీతో అబద్ధం ఆడతానా? నీ మీద ఒట్టు. నేను చెప్పినట్టు చేయ కళ్యాణ్. ఏమిటి? వాడు చేసిన కిరికిర్లన్నీ తెలిసిపోయాయని నువ్వు మా మావని బెదిరించు. కంగారు పడే వాళ్ళ నుంచి మనకు కావాల్సిన మ్యాటర్ నేను సంపాదిస్తాగా. ఓకే కళ్యాణ్ బాబా, మీరు ఆడుతున్న నాటకం నాకు అర్థమైందిరా. నీ కూతుర్ని ఆ ఆటో గడికిచ్చి పెళ్లి చేసి ఆ రౌడీ అల్లుడిని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న నేరాలు ఘోరాలు నాకు తెలిసిపోయాయి. ఆ నిజాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని అందరినీ ఉరికమ్మం ఎక్కించిన దాకా నేను నిద్రపోనురా, నిద్రపోను. ఆ కళ్యాణ్ బాబుకి మన సంగతి అంతా తెలిసిపోయిందయ్యా. నువ్వు నాకు అల్లుడు అయ్యావని, మనమంతా ఒక ముఠాగా తయారయ్యామని తెలుసుకుని ప్రిన్సిపల్ చెబుతానని అర్జెంట్ గా విషయం. మన నలుగురు జాదు నా కొడుకులో ఉండగా వాడు ఏం చేస్తాడు? ఆ ముసలోడి హత్య ఏదో సాక్ష్యంతో వాడి మీదకి నెట్టేసి వాడిని ఉరికమ్మని ఎక్కించేసామనుకో, ఆ తర్వాత నేనే కళ్యాణ్ సెటిల్ అయిపోతూ నేను సెటిల్ అయిపోయానంటే మీ అందరికీ హ్యాపీస్. మరి అట్లాంటి సాక్ష్యాలు ఆధారాలు మన దగ్గర లేవే. సాక్ష్యాన్ని ఉంది, వారికి ఖచ్చితంగా ఉరిశిక్షపడే సాక్ష్యం నా దగ్గర ఉంది. సాక్ష్యమా? ఏమిటది? చెబుతా. ఆ రోజు రంజిత్ కుమార్ మాధవయ్యన గొడ్డలతో కసక్కున వేసేశాక ఆ శవానికి ఉన్న గొడ్డల మీద కత్సిప్ వేసి తీసేశాను. అది ఎవరికీ తెలియకుండా మన ఆఫీసు వెనుకనున్న గొడవన్ భోషణంలో దాచేశాను. ఇప్పుడు అది అక్కడే ఉంది. మాధవయ్య తాలూకు ఎండిన రక్త మరకలు, రంజిత్ కుమార్ వేలిముద్రలు దాని మీద సుస్పష్టంగా ఉన్నాయి. పాపి, ఆ గొడ్డలు దాచి అవసరమైతే నన్నే హత్య కేసులో ఇరికిద్దామనుకున్నావురా? ఐ విల్ కిల్ యూ. ఉండవయ్యా కాంట్రాక్టర్, విషయం చెప్తాడే చెప్పరే, తర్వాత చదువు గాని ముందు నువ్వు చెప్పు. చూడు కాంట్రాక్టర్ బాబు, అత్యాయుధం దొరికితే దాని మీద ఉన్న వేలిముద్రలు చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని నీ క్షేమం కోరి నేను దాచేశారయ్యా. అది కాదు పాపి, ఆ ఆయుధం మీద ఉంది మన కాంట్రాక్టర్ వేలిముద్రలు కదా, మరి కళ్యాణ్ ఎలా ఇరికించడం? చెబుతా, దానికి చెప్తా. ఆ మధ్య కళ్యాణ్ మన గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు కొన్ని ఇనపరాడ్లు చూపించి సెలెక్ట్ చేయమన్నాను. కళ్యాణి వేలిముద్రలు పడ్డ ఆ రాడ్ ని భద్రంగా దాచేశాను. ఇప్పుడు రంజిత్ కుమార్ వేలిముద్రలో ఉన్న రాడ్డు విప్పేసి కళ్యాణి వేలిముద్రలో ఉన్న రాడ్డు దానికి బిగించేసి కోర్టు అబ్జెక్ట్ చేస్తారు. కళ్యాణ్ ఊరే. అర్జెంట్ గా కళ్యాణ్ వేలిముద్రలున్న ఆయుధాన్ని రేపు పొద్దున కోర్టులో ఉండేట్టుగా చెయ్యి. ఏమిటి రేఖ నువ్వు చెప్పేది? గుడ్, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తానని జానకి చెప్పు. ఏమిటి కళ్యాణ్? సీత, మనకు హత్యాయుధం దొరికే అవకాశం ఉంది. అక్కడికే వెళ్తాం పద. చెప్పింది అర్థమైందా? రహస్యంగా షెడ్లోకి వెళ్ళి ఆ అత్యాయుధాన్ని పట్టుకొచ్చేయండి. 2వ వారి చేతిలో పడకూడదు.
ఆఫీసర్ ఆఫీసర్, నేను క్రిమినల్ లాయర్ని. రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టాల్సిన ముద్ద ఈయన. హత్యాయుధం ఇది. కొందరు దుర్మార్గులు మా వెంట పడ్డారు కనుక కోర్టు టైం వరకు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. తప్పకుండా. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆ రంజిత్ కుమార్ గారి వేలుముద్రలో ఉన్న ఆయుధమే రేపు పొద్దున కోర్టులో జడ్జి ముందు పెడతారా? అవునయ్యా, ఈ విషయం రంజిత్ కుమార్ చెప్పాలని అన్ని చోట్లకి ట్రై చేశాను, మరి లాభం లేకపోయింది. ఏం చేయను? నాన్న, ఇప్పుడే సీత ఫోన్ చేసింది. హత్య కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారం దొరికిందట. ఎంత శుభార్త చెప్పావమ్మా. అయితే నేను ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ కళ్యాణం నిర్దోషిగా తిరిగి వస్తాడన్నమాట. ఏడి కంగారు, నా లుంగి ఊడిపోతున్నాయి. నువ్వు ఎప్పుడంటే ఏమిటి హుషారు? హుషారు కాకపోతే ఏంటి, నువ్వు అనుకున్నది సాధించావు. కళ్యాణ్ ఈ పూట విడుదలైపోతాడు. సీతా కళ్యాణ్ పెళ్లి తర్వాత మన హనీమూన్. చెప్పు, హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? అమలాపురం. స్విట్జర్లాండ్. కరెక్ట్, స్విట్జర్లాండ్. మనం ఆటోలో పోదాం. హత్యాయుధం మీదున్న వేలిముద్రల్ని కళ్యాణ్ వేలిముద్రలతో కాక ఆ ఆఫీసులో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల వేలిముద్రలతో కూడా పోల్చి చూస్తే హంతకుడు ఎవరన్నది మీకే అర్థమవుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వేలిముద్రల నిపుణుల్ని హత్యాయుధం మీద వేలిముద్రల్ని పరిశీలించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేలిముద్రల నిపుణుల్ని ప్రవేశపెట్టండి. డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన ఆయుధమే హత్యకు కారణమని పరిశీలనలో తేలింది. దాని మీదున్న వేలిముద్రలు పరిశీలించిన మీదట అవి ముద్దాయి కళ్యాణివేనని రుజువైంది. అందువల్ల ముద్దాయిని హంతకునిగా తీర్మానించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కళ్యాణ్కు ఉరిశిక్ష విధించడమైనది. ఆ శిక్ష వచ్చి 26వ తారీఖున అమలు పరచవలసిందిగా కోర్టు వారు ఆజ్ఞాపించడమైనది. ఇదిగో కాంట్రాక్టర్, ఇవాళ మా అల్లుడు అతి తెలివిగా ప్రవర్తించి మనం ఎవ్వరం ఊహించని రీతిలో కళ్యాణికి శిక్ష పడేట్టుగా చేశాడయ్యా. రేయ్, నీ అల్లుడు పరమ జాదు నా కొడుకు దొంగనాయాలు అని నేనెప్పుడూ అనుమానించానురా. ఈవేళ కోర్టులో కేసు తిరగబడి కళ్యాణ్ గాడికి శిక్ష పడ్డానికి కారణం నీ అల్లుడు కాదురా, నేను. పాపికొండలు ఇంట్లో ఉన్న కళ్యాణ్ వేలి ముద్దలున్న రాడ్ను తీసుకుని ముందుగా షెడ్లోకి నేనే వెళ్ళాను. నా వేలి ముద్దులున్న రాడ్ను తీసేసి కళ్యాణ్ వేలి ముద్దున్న రాడ్ను దానికి బిగించి నేను తప్పుకున్నాను రా. అవును, వాడు కళ్యాణ్తో చేయగలిపి నా అంతు చూడాలనుకున్నాడు. కానీ నేనే వాడిని ఫినిష్ చేస్తాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇప్పుడు జానీ నా అల్లుడయ్యా. అతన్ని చంపితే నా కూతురు విధవరాలు అవుతుంది. అతన్ని చంపడానికి వీలేదు. వాణ్ణి చంపి అవసరమైతే నీ కూతురికి నేను మొగుణ్ణవుతాను. నా అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నానంతే. మంచి రోజు చూసి దీని పునాదుల్లో మీ సమాధులు ఏర్పాటు చేస్తారు. కట్టేయండి. ముందా జానీగాడి ప్రాణం తీయించేస్తాను. నో, అసలైన నేరస్తులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని చట్టానికి అప్పగించి కళ్యాణ్ని రక్షిస్తాను. అమ్మా, పుత్రశోకంతో మీరు కన్నీళ్లు పెట్టడానికి వీల్లేదు. అవసరమైతే ఆ ఊరిని నా మెడకు బిగించుకుంటాను, కానీ కళ్యాణి మాత్రం బలి కానివ్వను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను.